అందరికీ నమస్కారం. నా పేరు సలాద్ ఉదయ భాస్కరరావు. పెరవలి మండలం వశిష్ఠ వినియోగదారుల సంఘం కన్వీనర్గా, రిసోర్స్ పర్సన్గా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విద్యా ఉద్యమం గురించి తెలియజేయబోతున్నాను. అదే విద్యాంజలి 2.0 కార్యక్రమం. ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం నాడు పెరవలి జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన పెరవలి మండల స్థాయి విద్యాంజలి 2.0 శిక్షణ సమావేశానికి నేను ముఖ్య అతిథిగా, రిసోర్స్ పర్సన్గా పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామ్యం చేయటం, విద్యకు ప్రజల సహకారం తీసుకురావటం, పాఠశాలలకు వనరులు, నైపుణ్యాలు, మెంటరింగ్ అందించటం, పాఠశాలల్లో విద్యకు 2 చేతులతో సాయం చేయడమే దాతల సహకారంతో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన విద్యాంజలి లక్ష్యం. నగదు రహిత సేవలు, సర్వీసులతో మన ఊరు బడిని అభివృద్ధి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మన గ్రామంలో, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను, పదవీ విరమణ చేసిన ఎన్జిఓలను భాగస్వామ్యం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యం. విద్యాంజలి 2.0 అనేది కేవలం ఒక పథకం కాదు, ఇది ఒక ఉద్యమం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గొప్ప ప్రయత్నం. ఈ సెక్షన్లో మేము ప్రధానంగా మాట్లాడుకున్న అంశాలు: విద్యాంజలి 2.0 అంటే ఏమిటి, పాఠశాలలకు ప్రజలు ఎలా సహకరించవచ్చు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు ఎలా భాగస్వాములు కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రభుత్వ పాఠశాలలు కేవలం భవనాలు కాదు, అవి మన దేశ భవిష్యత్తును నిర్మించే కేంద్రాలు. విద్యాంజలి 2.0 ద్వారా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక వ్యాపారులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ కలిసి పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. ఈ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తితో కొన్ని ప్రశ్నలు అడిగారు. విద్యాంజలి 2.0ని వారు పాఠశాలల్లో ఎలా అమలు చేయాలనే విషయంపై చక్కటి అవగాహనతో కూడిన చర్చ జరిగింది. పాఠశాలలకు అవసరమైన వసతులు, లైబ్రరీలు, డిజిటల్ క్లాసులు, కెరీర్ గైడెన్స్, మెంటార్ సపోర్ట్ ఇవన్నీ విద్యాంజలి 2.0 ద్వారా సాధ్యమవుతాయి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన ప్రభుత్వ పాఠశాలలు బలపడితే దేశం బలపడుతుంది. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన పెరవలి మండల విద్యాశాఖ అధికారులు బొబ్బిలి స్వరూప్, షేక్ సూర్జాన్లకు, పాఠశాల ఉపాధ్యాయులందరికీ, ప్రధానోపాధ్యాయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏమిటంటే, మీ పరిసరాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సహకరించండి. విద్యాంజలి 2.0లో రిజిస్టర్ అవ్వండి. ఒక చిన్న సహాయం కూడా ఒక పెద్ద మార్పునకు నాంది కావచ్చు. మనందరం కలిసి విద్య కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన విద్యాంజలి 2.0తో ముందుకు సాగుదాం. ఇట్లు మీ సలాద్ ఉదయ భాస్కరరావు, సోషల్ యాక్టివిస్ట్, రిసోర్స్ పర్సన్, విద్యాంజలి 2.0. ధన్యవాదాలు. జై హింద్.